స్టెరాయిడ్ డాక్టర్ స్టెరాయిడ్ మాత్రం ఇవ్వద్దు, వేరే ఏ టాబ్లెట్స్ అయినా వేసుకుంటాను అని అంటారు. స్టెరాయిడ్ అంటే ఎందుకంత భయం? సో స్టెరాయిడ్స్ ఎనీ అదర్ మెడిసిన్ లాగానే, కాకపోతే దాన్ని సరిగా ఉపయోగించకపోతే అది చాలా కాంప్లికేషన్స్ కాజ్ చేస్తుంది. సో ఫీవర్ వచ్చిందని చెప్పేసి సమ్ క్వాక్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూర్చొని ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, ఐ ఫీల్ సో మచ్ బెటర్, అసలు ఏమి అవ్వనట్టే అయిపోయింది అంటారు, అది మోస్ట్లీ స్టెరాయిడే అయి ఉంటుంది. యాక్చువల్గా ట్రూ, ఎందుకంటే నేను మందులు ఇస్తే టాబ్లెట్స్ ఇస్తే 2 days అయింది తగ్గడానికి, ఆయన ఎవరో ఇంజెక్షన్ ఇవ్వగానే తగ్గిపోయింది డాక్టర్ అని అంటారు. మరి నా మందులు ఏమన్నా లెస్ ఎఫెక్టివా? వై స్టెరాయిడ్ గివ్స్ ఇమ్మీడియట్ రిలీఫ్? స్టెరాయిడ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. అంటే బాడీలో ఏదైతే వాపు ఇన్ఫ్లమేషన్ ఉందో అది తగ్గిస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ మీకు ఫీవర్తో రావచ్చు, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజీజెస్తో రావచ్చు, దేని వలన రావచ్చు, అది దాన్ని తగ్గిస్తుంది అనమాట. సో అందుకని ఒక సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, నాకు బాగా అయిపోయింది, ఒక్క ఇంజెక్షన్తో ఐఎమ్ ఆల్ బెటర్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. క్లియర్లీ టెంపరరీ, దెన్ యూ విల్ గో బ్యాక్ టు హ్యావింగ్ యువర్ సిమ్టమ్స్ అగైన్ అండ్ దిస్ టైమ్ ఇట్ విల్ బి వర్స్. ఎందుకంటే స్టెరాయిడ్ ని ఇష్టం వచ్చినట్టు ఆపకూడదు. వి గివ్ ఎ డోస్, వి టేపర్ ఇట్. సో yes, without that happening, it's clearly problem. మేము యాక్చువల్లీ ఈఎన్టీలో మేము స్టెరాయిడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వి డూ గివ్ స్టెరాయిడ్స్ బట్ మెయిన్లీ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎలర్జీ ఒకటి అండ్ నేజల్ పాలిపోసిస్ అంటే సైనస్ అని అంటారు కదా, సైనసైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ అన్నమాట. దీనికి మేము ఓరల్ స్టెరాయిడ్స్ పెడతాం, బట్ వెరీ షార్ట్ టర్మ్, వెరీ లో డోస్. అండ్ దిస్ ఇస్ మెయిన్లీ ఎందుకంటే ఆ ఇనిషియల్ వాప్ ఏదైతే కొంచెం కంట్రోల్లోకి వస్తే సర్జరీ అప్పుడు ఇట్ విల్ బి బెటర్, ద ఫీల్డ్ ఈస్ బెటర్, అవుట్కమ్ ఈస్ బెటర్, అండ్ ఓవరాల్ జనరల్ వెల్బీయింగ్ విల్ బి గుడ్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. అందుకని చెప్పి యూజువలీ వీ గివ్. బట్ అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ ద ట్రీట్మెంట్ ఫర్ సైనసైటిస్ ఆర్ పాలిప్స్ అండ్ అలర్జీకి కూడా అది ప్రైమరీ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా వాడం. Yes, we do give it, but of course in moderation, and of course we make sure that we taper it. నేసల్ స్టెరాయిడ్స్ కూడా టేపర్ చేస్తారా? Oh yes, so nasal steroids are only acting locally. మీ ముక్కులో ఉన్న చర్మం భాగం వరకే దాని యాక్షన్ ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎంటర్ యువర్ సిస్టమ్. సో దీనికి టేపరింగ్ కన్నా కూడా బెటర్ టు సే కి we use it only for a designated period of time. And also we make sure that we tell the patient ఎంతకాలం, ఎన్ని రోజులు అండ్ ఎలా వాడాలి అని అనేది. ఈ ఎలా వాడాలి అని అనేది ఎందుకు? టాబ్లెట్ వేసుకోవడం అందరికీ ఇదే, సేమ్ టాబ్లెట్ పెట్టుకుని నోట్లో వాటర్ తాగుతాం. బట్ నేజల్ స్టెరాయిడ్స్ వచ్చేసరికి ఒక నాసిల్ లాగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు పాయింట్ ద నాసిల్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ యువర్ నోస్, సెంటర్ కాదు. సెంటర్లో ఏదైతే పార్టీషన్ ఉంటుందో దట్ ఈస్ కవర్డ్ బై సెన్సిటివ్ మ్యూకోసా. సో ఈ స్టెరాయిడ్ కంటిన్యూస్గా అక్కడ స్ప్రే చేయడం వల్ల దానికి డ్యామేజ్ అవ్వచ్చు, డ్రైనెస్ ఎక్కువ రావచ్చు, పక్కులు రావచ్చు, రక్తం రావచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ సెంటర్ లైనింగ్ వి సే పక్కకి డైరెక్ట్ చేయండి అండ్ గివ్ ది స్ప్రే. సో యాక్చువల్లీ ప్రీవియస్గా పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడినప్పుడు ఐ మేడ్ షూర్ దట్ ఐ టోల్డ్ దెమ్ హౌ టు యూస్ ద నేజల్ స్టెరాయిడ్ స్ప్రే. సో నేజల్ స్టెరాయిడ్స్ పనిచేయలేదు, అప్పుడు ఓరల్ స్టెరాయిడ్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారా? సో వీ డూ గివ్ అ ట్రయల్ ఆఫ్ ఓరల్ స్టెరాయిడ్స్ ఎస్పెషలీ ఇన్ పేషెంట్స్ వేర్ దే హ్యావ్ హై అలర్జీ లోడ్ ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు వీ డూ గివ్ షార్ట్ టర్మ్ స్టెరాయిడ్ కోర్స్ ఓరల్గా. బట్ ఆఫ్టర్ దట్ వీ విల్ నాట్, ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఓన్లీ లోకల్ చేంజెస్ వరకే నేజల్ స్టెరాయిడ్స్ పనిచేస్తాయి. ఓరల్ స్టెరాయిడ్స్ పనిచేసేది కూడా ఓన్లీ టెంపరీగానే. బియాండ్ దాట్ వీ సజెస్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఈస్ వాట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ టర్మ్. మేము కూడా స్టెరాయిడ్స్ ఇవ్వడానికి చాలా ఆలోచించి చాలా భయంగానే ఇస్తూ ఉంటాము, బికాజ్ దాని కాంప్లికేషన్స్ అట్లా ఉంటాయన్నమాట. ఏది లాంగ్ స్టాండింగ్ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల అలా అని చెప్పేసి అవసరమైన దానికి స్టెరాయిడ్స్ మా డాక్టర్ స్టెరాయిడ్స్ ఇచ్చారు నేను యూజ్ చేయడు అని చెప్పేసి మానేయకండి. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, దాంట్లో స్టెరాయిడ్స్ వాడకం అనేది నెసెసిటీ, ఎందుకంటే డిజీజ్ ప్రోగ్రెషన్ ని తగ్గిస్తూ ఉంటుంది అండ్ చాలా సిమ్టమ్స్ ని కంట్రోల్లో పెడుతూ ఉంటుంది అండ్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ లైఫ్ ఈవెన్ విత్ సెడ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ విత్ using steroids for a very long duration of time? So this is again actually I think that's better if you answer it. మేము యాక్చువల్గా స్టెరాయిడ్ దీని గురించి హల్చల్ అంతా we saw when it was mucormycosis, ఆ బ్లాక్ ఫంగస్ కేసెస్ వస్తున్నప్పుడు చాలా మంది మాకు స్టెరాయిడ్స్ చాలా పెట్టేశారు, ఆ డాక్టర్ స్టెరాయిడ్ పెట్టడం వల్ల మాకు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చింది అని చెప్పేసి వచ్చారు. ఇట్స్ క్లియర్లీ నాట్ ట్రూ. అండ్ వై?
సో ఫస్ట్ కెన్ ఐ టాక్ అబౌట్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ Yes. స్టెరాయిడ్స్. లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ యూజ్ చేసిన వాళ్ళకి షుగర్ రావడం, బీపీ రావడం, ఒబేసిటీ లావ్ అయిపోవడము, దాని తర్వాత బోన్ డెన్సిటీ అంటే బోన్స్ చాలా బ్రిటిల్గా అయిపోవడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇమీడియట్గా వచ్చే కాంప్లికేషన్ గ్యాస్ట్రైటిస్ అన్నమాట. సో ఆల్వేస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే ఈవెన్ షార్ట్ టర్మ్ అయినా కూడా గ్యాస్ట్రైటిక్స్ మెడికేషన్స్తో పాటు కాల్షియం మెడికేషన్స్తో పాటు స్టెరాయిడ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ బ్లాక్ ఫంగస్, కోవిడ్ టైంలో అసలు ద హోల్ ప్యాథోఫిజియాలజీ ఏంటి అని అంటే లోపల ఒక ఇన్ఫ్లమేటరీ స్టామ్ని సృష్టించింది అనమాట కోవిడ్ వైరస్ అనేది. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కామ్ డౌన్ చేయడానికి, దాన్ని కట్ ఆఫ్ చేయడానికి మనం స్టెరాయిడ్స్ వాడాము. అది కూడా మనం ఎప్పుడు వాడాల్సి వచ్చింది స్టెరాయిడ్స్ అంటే, ఎవరికైతే ఉట్టి ఫీవర్ వచ్చేసి కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనే వాళ్ళకి స్టెరాయిడ్స్ ఏం వాడలేదు మనం. సంబడి హూ హ్యాడ్ దీస్ సిమ్టమ్స్, దాంతో పాటు సాచురేషన్స్ అనేవి తగ్గిపోయినాయి, దాని తర్వాత చెస్ట్ ఎక్స్రే Lungs. ఆర్ లంగ్స్ ఇన్వాల్వ్ అయినాయి, లంగ్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంది, అలాంటి వాళ్ళల్లో ఈ ఇన్ఫ్లమేటరీ ఫ్లేర్ తగ్గడానికి స్టెరాయిడ్స్ వాడామన్నమాట. బట్ చాలా వరకు ఈ బ్లాక్ ఫంగస్ కేసెస్లో ఏమైంది అని అంటే అబ్నార్మల్ హై డోసేజెస్ ఎక్కువ రోజుల వరకు వాడడం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ అనేది వచ్చింది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే స్టెరాయిడ్ అనేది ఓన్లీ ఫర్ ఎ డెసిగ్నేటెడ్ టైం ఫ్రేమ్ వాడాలి, కరెక్ట్ డోసేజెస్లో వాడాలి, ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాలి, అండ్ యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ విత్ యువర్ స్పెషలిస్ట్.